I have you. Welcome to RS Academy. This is Ravi. సో ఎవరైతే ట్రిపుల్లోకి ఎంటర్ అవుతున్నారో స్టూడెంట్స్, మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మీకు ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో నేను చూపిస్తాను. సో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్లో మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో కూడా చెప్తాను, కొన్ని టిప్స్ ఇస్తాను. ఎందుకంటే కొంతమందికి ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ పాపం ఫోర్త్ ఇయర్ వరకు వెంటాడుతూ ఉంటాయి. సో అది కష్టమా అంటే కష్టం ఏమి ఉండదు, అంతేకన్నా కష్టమైన సబ్జెక్ట్స్ మీకు వస్తాయి, అవి క్లియర్ అవుతాయి. కానీ ఎందుకో ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ కొన్ని క్లియర్ అవ్వవు. కావాలంటే మీరు ఎంటర్ అయిన వెంటనే మీ సీనియర్స్ మీరు అడగచ్చు. సో వాళ్ళ యొక్క అనుభవంతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఒక విషయం ఏంటంటే, మేము చెప్పేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఎవరైతే ట్రిపుల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అడిగారు మాకు ట్రిపుల్ వీడియో తీయండి సార్ అని. సో దానికోసం నేను ఒక వీడియో తీస్తాను. అండ్ ఇంకా ఏమైనా మీ రిక్వెస్ట్ అంటే మీకు పలానా వీడియో కావాలి, నేను కోడింగ్ అంటే ఏంటి అసలు అని ఒక వీడియో తీస్తాను స్టూడెంట్స్. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఆల్రెడీ నేను సి లాంగ్వేజ్ కోసం ఒక వీడియోస్ అండ్ జావా అండ్ పైథాన్ కోసం కొన్ని వీడియోస్ తీశాను. సో మీకు ఆ వీడియోస్ కావాలంటే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి స్టూడెంట్స్. ఎందుకు అంటే ట్రిపుల్ స్టూడెంట్స్కి కోడింగ్ అవసరమా అంటే జస్ట్ ఏం లేదు, ఇప్పుడు అన్ని బ్రాంచెస్లో ఈ యొక్క లాంగ్వేజ్ని యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే రేపొద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కోడింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ నాన్ బ్రాంచ్ వాళ్ళు అంటే సిఎస్సి కాకుండా ట్రిపుల్ వాళ్ళైనా సరే, ఈసీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీరు సాఫ్ట్వేర్ అవ్వాలి అని ఉంటే, సో ఎలా అవ్వాలో మీకు కావాలంటే సో నాకు వీడియో కామెంట్ చేయండి, నేను మీకు కావాలంటే వీడియో తీస్తాను. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా మా యొక్క కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకోసం ఆ వీడియోస్ తీస్తాను. సో మన టాపిక్లో వెళ్తే మనకి ఫస్ట్ ఇయర్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ చూడండి, మనకి ఇక్కడ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ 1 అండ్ మ్యాథమెటిక్స్ 2, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ డిజైన్స్ అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ల్యాబ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వర్క్షాప్స్, ప్రోగ్రామింగ్ ఫర్ సాల్వింగ్ యూజింగ్ సి ల్యాబ్స్. సో దీంట్లోని మనకి జనరల్గా ఏదైనా సబ్జెక్ట్ మీరు పాస్ అయ్యారు అనుకుందాం, సో మీకు 3 క్రెడిట్స్ వస్తాయి సబ్జెక్ట్ పాస్ అవుతాయి. అది మీరు ల్యాబ్ పాస్ అయ్యారు అనుకోండి 1.5 క్రెడిట్స్ వస్తాయి. అంటే క్రెడిట్స్ అంటే ఏంటంటే మీకు ఎక్కువ పర్సెంటేజ్ వస్తే ఎక్కువ క్రెడిట్స్, తక్కువ పర్సెంటేజ్ వస్తే తక్కువ క్రెడిట్స్, అలా ఏమీ ఉండదు. పాస్ అయ్యారు అంటే కొన్ని క్రెడిట్స్ ఇస్తారు. మీకు ఇవి చెప్పాలంటే కొన్ని పాయింట్స్ లాంటివి అనుకుందాం. సో లాస్ట్ ఇయర్లో మీరు ఫోర్త్ ఇయర్లో ఏదైనా సబ్జెక్ట్ మేము క్లియర్ చేయలేకపోతున్నాం అంటే అది ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ అయినా ఉండొచ్చు, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ ఉండొచ్చు, థర్డ్ ఇయర్ ఉండొచ్చు, ఫోర్త్ ఇయర్లో ఏదైనా సబ్జెక్ట్ ఉండొచ్చు. అది మీకు వద్దు అనుకుంటే మీరు ఒక్క సబ్జెక్ట్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో అలాగా జైంట్లో ఒక వెసులుబాటు ఉంది. సో అది మీకు తర్వాత తెలుస్తుంది. సో అప్పుడు మీరు ఏదైనా సబ్జెక్ట్ మీరు ఇగ్నోర్ చేసుకుంటే మీకు క్రెడిట్స్ తగ్గుతాయి. ఒక్క సబ్జెక్ట్ని మీరు ఇగ్నోర్ చేసుకుంటే మీకు 3 క్రెడిట్స్ తగ్గుతాయి. సో క్రెడిట్స్ అనేవి మీకు పాయింట్స్ లాంటివి అనుకోవచ్చు మీరు. ఓకే స్టూడెంట్స్, అయితే ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ చూద్దాం. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది ఎందుకంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం కోసం. సో మీకు ఈ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కోసం మీకు ఒక ల్యాబ్ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ ల్యాబ్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ల్యాబ్ ఉంది. సో ఈ ల్యాబ్లో మీకు వర్క్షాప్స్ ఉంటాయి. ఎలాగంటే మీకు కొన్ని గ్రూప్స్ అరేంజ్ చేసి, సో ఆ గ్రూప్స్తో మీకు ఒక టాస్క్ ఇచ్చి ఇంగ్లీష్లో పర్ఫామ్ చేస్తారు. దాని ద్వారా మీకు ఇంగ్లీష్ అనేది చాలా బాగుంటుంది, డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2 అంటే మ్యాథమెటిక్స్ 1, మ్యాథమెటిక్స్ 2 ఉంటుంది. అండ్ దీంట్లో మోస్ట్ డేంజరస్ అనుకోవచ్చు, కొంచెం కష్టం అనుకోవచ్చు, మీకు అది M1. సో M1 అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, M2 పర్వాలేదు, అలాగని M2 ఏమి ఈజీగా ఉండదు. కంపారిజన్ చేస్తే M1 టఫ్. సో ఇది కొంతమందికి థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్లో క్లియర్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ M1. అండ్ ఇంకొకటి మోస్ట్ డేంజరస్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది మనకి ఈజీగానే ఉంటుంది. ఎప్పుడు అంటే మీరు బేసిక్స్ బాగున్నప్పుడే ఈజీగా ఉంటుంది. లేకపోతే ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, కొంతమంది ఫోర్త్ ఇయర్లో కూడా ఎగ్జామ్స్ రాస్తారు. అంత ఈజీగా పాస్ అవ్వడం కష్టం. సో ముందు నుంచే బేసిక్స్ అనేవి మంచిగా మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ డేకి వచ్చి 15 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేస్తే పాస్ అవనే కాకుండా ఎక్కువ స్కోరింగ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో జస్ట్ 15 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. మీకు సిస్టమ్ అవసరం లేదంటే
ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్కి మాత్రానికి సిస్టమ్ అవసరం పడుతుంది. మీ క్యాడ్ అనే సంబంధించి ఉంటుంది. అండ్ మీరు ఆటో క్యాడ్ సంబంధించి ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని మీరు మీ యొక్క ల్యాప్టాప్స్తోని మీరు క్యాడ్ సంబంధించిన చేస్తే ఇంకా మీరు దీంట్లో చాలా వెల్ డెవలప్ అవుతారు. ఓకే, అండ్ ఇది మాత్రం ఇంజనీరింగ్ డ్రాయింగ్ వెరీ సీరియస్ తీసుకోవాల్సిన సబ్జెక్ట్. అండ్ ఇంకొకటి మ్యాథమెటిక్స్ 1. సో ఈ M1 ఒక విషయం కోసం క్లారిటీ ఇస్తాను మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గుర్తుంది కదా, సెకండ్ ఇయర్ గుర్తుంది కదా, దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఒక చాప్టర్ పెడతాడు. అన్ని చాప్టర్స్లో మిక్సింగ్ ఉంటుంది. పార్షియల్ ఫ్రాక్షన్, డిఫరెన్షియేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్, ట్రిగ్నోమెట్రీ, డెరివేషన్స్ కలిపి ఒక చాప్టర్లోని. అంటే ఒక చాప్టర్లో ఇవన్నీ వాడాలి మరి మీరు. అలా ఉంటుంది ఈ M1. బేసిక్గా ఈ బీటెక్లోనే అన్ని సబ్జెక్ట్స్ అన్ని మ్యాథ్స్ అలానే ఉంటాయి, మిక్సింగ్లో ఉంటాయి. మీకు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే పర్ముటేషన్ కాంబినేషన్స్ మీకు వచ్చి ఉండాలి, ఇంటిగ్రేషన్స్ వచ్చి ఉండాలి, డెరివేషన్స్ వచ్చి ఉండాలి, ట్రిగ్నోమెట్రీ వచ్చి ఉండాలి. ఇవన్నీ కలిపి ఒక సమ్లో మీరు సాల్వ్ చేయాల్సి వస్తుంది. అది ఈ మ్యాథ్స్. అంటే అన్ని చాప్టర్స్ అలా ఉండవు, కొన్ని చాప్టర్స్ అలా ఉంటాయి. సో అందుకోసమే M1 అనేది చాలామంది హ్యాండిల్ చేయలేక సో సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో క్లియర్ చేసుకుంటారు. సో అందుకోసం మీరు ఫస్ట్ నుంచి ప్రాక్టీసింగ్ బాగుంటే ముందే క్లియర్ అయిపోతాయి. సో మీరు సీరియస్ తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే M1 అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇవి మోస్ట్ సీరియస్ సబ్జెక్ట్స్. అండ్ ఇంకా M2 ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేవి పర్వాలేదు, మీరు హ్యాండిల్ చేస్తే పాస్ అయిపోవచ్చు. ఈ మాత్రం హ్యాండిల్ చేస్తే చాలా కష్టంగా పాస్ అవుతారు. సో చాలా జాగ్రత్త తీసుకోండి. మీకు ల్యాబ్స్ వచ్చేసి మీకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ల్యాబ్ ఉంది, అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉంది. ఇది చాలా ముఖ్యం మీకు. అండ్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C ల్యాబ్. సో ఇవి ల్యాబ్స్. ఈ 3 ల్యాబ్స్కి 1.5, 1.5, 1.5 వస్తుంది. ఇవన్నిటికి మాత్రంకి 3 క్రెడిట్స్ వస్తాయి స్టూడెంట్స్ మీకు. అయితే మొత్తంగా చూసుకుంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో మీకు మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్స్ అంటే M1 అండ్ డ్రాయింగ్, మిగతావి పర్వాలేదు. అండ్ మీకు ఇంకో విషయం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ ఒక 60-70% మాత్రమే పాస్ అవుతారు, 30% ఫెయిల్ అయిపోతారు. ఈ ఇంజనీరింగ్లో ఫెయిల్ అంటూ ఉండదు, ఇది ఫెయిల్ అని అంటారు చాలా మట్టుకి. వీటిని బ్యాక్లాగ్స్ అంటారు. సో ఏదైనా ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి బ్యాక్లాగ్స్. మీకు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోయారు, సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిపోయారు అలా అని ఇక్కడ పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. బ్యాక్లాగ్స్ అంటారు అంతే. కామన్గా బ్రిలియంట్స్ కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయి, ఇది పెద్ద విషయం కాదు. సో చాలామంది బ్రిలియంట్స్ కూడా ఏదో ఒక ఇయర్లో బ్యాక్లాగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ బట్టి మీకు సబ్జెక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, వర్క్లోడ్ కానీ, లేకపోతే ప్రాజెక్ట్స్ కానీ, ఇంకా ఏదైనా సరే ఏదో ఒక బ్యాక్లాగ్ అయితే కొంతమంది బ్రిలియంట్స్, అందరు బ్రిలియంట్స్కి బ్యాక్లాగ్స్ వస్తాయని చెప్పట్లేదు, అప్పుడప్పుడు బ్రిలియంట్స్ కూడా బ్యాక్లాగ్స్ వస్తాయి. సో అలా ఉంటుంది బీటెక్ లైఫ్ అనేది. సో ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా 60-70% మాత్రమే పాస్ అవుతారు, మిగతా వాళ్ళకి ఏదో ఒక సబ్జెక్ట్లో బ్యాక్లాగ్ ఉండిపోతుంది. సో బ్యాక్లాగ్ ఉండడం పెద్ద విషయం కాదు, మీరు లైట్ పెద్ద విషయం కాదు. కానీ సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో మాత్రం అక్కడ దాకా కంటిన్యూ చేసుకోవద్దు. సో అందుకోసమే నేను ముందే మీకు సబ్జెక్ట్స్ కోసం ఒక అవగాహన ఇస్తున్నాను, దాంతో మీరు ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అని నా వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం స్టూడెంట్స్. అది ఇది మనకి చిన్న విషయం, ముందే ఇలా ఉంటుందని తెలిస్తే మనం ఈజీగా హ్యాండిల్ చేసేసుకోవచ్చు, ఈజీగా పాస్ అయిపోవచ్చు. పాపం తెలియక ఫెయిల్ అవుతారు చాలామంది. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ చూస్తే మీకు M3, ఇది టఫ్ సబ్జెక్ట్ ఇది. అండ్ అప్లైడ్ ఫిజిక్స్ పర్వాలేదు. డేటా స్ట్రక్చర్స్ త్రూ C, ఇది కొంచెం లెవెల్ పెరుగుతుంది ఇక్కడ. అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనాలిసిస్ 1, మీకు మీ గ్రూప్ సంబంధించిన ఒక మెయిన్ సబ్జెక్ట్ ఇది, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనాలిసిస్ 1. అండ్ నెక్స్ట్ బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్స్ అండ్ బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్స్ త్రూ C. అండ్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా, ఇది చాలా లైట్, ఇది లాస్ట్ సబ్జెక్ట్. ఇది క్రెడిట్స్ ఉండవు, చూద్దాం ఒకసారి. క్రెడిట్స్ లేవు, 0 క్రెడిట్స్. దీనికి క్రెడిట్స్ ఇవ్వరు, ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసం పెడతారు. ల్యాబ్స్కి మాత్రంకి 1.5 ఇచ్చారు. అండ్ మిగతా సబ్జెక్ట్స్ మాత్రంకి 3 క్రెడిట్స్ ఇచ్చారు మీకు. సో టఫ్నెస్ ఉంటే ఆ సబ్జెక్ట్స్కి 4 క్రెడిట్స్ కూడా ఇస్తారు. అండ్ ప్రాజెక్ట్స్ కూడా 4, 7 అలా క్రెడిట్స్ ఇస్తారు. దీంట్లో మీకు మెయిన్గా చూసుకుంటే మాత్రంకి ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనాలిసిస్ అనేది మీకు చాలా క్రూషియల్ సబ్జెక్ట్. దీంట్లో ఎంత బాగా ఉంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మీకు అంత మీ సబ్జెక్ట్స్లో మీకు అంత గ్రిప్ వస్తుంది. ఒకటి విషయం స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్లో ఉండే సబ్జెక్ట్స్ బేసిక్సే
మెయిన్గా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో మీకు హెల్ప్ అవుతాయి. సో ఆ బేసిక్స్లో బాగుండుంటే మీకు మిగతా థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ సబ్జెక్ట్స్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో సెకండ్ సెమిస్టర్ చూస్తే మనకి మ్యాథమెటిక్స్ 3 అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్ అండ్ మీది ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇవి సబ్జెక్ట్స్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్స్ స్టూడెంట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, కామెంట్లో మేము రిప్లై ఇస్తాము. అండ్ ఫస్ట్ ఇయర్లో మీకు వచ్చే క్రెడిట్స్ ఎంత అంటే టోటల్గా 19.5 అండ్ సెకండ్ సెమ్లో వచ్చేది 19.5. సో ఇవి మొత్తం ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ సెమిస్టర్ 1గా, సెమిస్టర్ 2గా మీకు ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన బుక్స్ ఎలాగంటే మీకు ఒక కోర్స్ చూడండి, ఇక్కడ ఇది కోర్స్, ఇంగ్లీష్ కోర్స్ ఇది. సో ఈ కోర్స్ ఇలా ఉంటుంది అండ్ దీంట్లో మీకు సిలబస్ కూడా ఉంటుంది. కింద నేను పీడిఎఫ్ ఇస్తాను. ఇంకొక బుక్స్ చూడండి, రెఫరెన్సెస్ బుక్స్ ఇచ్చా చూడండి. సో ఈ రెఫరెన్సెస్ బుక్స్ మీ నెట్లో నుంచి కానీ సో లైబ్రరీ నుంచి కానీ మీరు తీసుకుని మీరు ఆ బుక్స్ని రిఫర్ చేయాలి. మీకు ఇంకా ఏమైనా సబ్జెక్ట్లో మీకు సబ్జెక్ట్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ చేయమంటే కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించిన ఒక వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను స్టూడెంట్స్. సో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.